వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. పూర్వీకుల నుంచి కూడా కాశీ యాత్ర అన్నది జీవితంలో ఒక్కసారైనా చెయ్యాలి అని కలలు కనేవారు. చాలా మంది కూడా నడక మార్గంలో కూడా వెళ్ళొచ్చేవారు. కానీ ఇప్పుడు రవాణా సౌకర్యాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ కాశీ యాత్రకు ఎలా వెళ్ళాలి, కాశీతో పాటు మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయాలను కూడా మనం ఎలా దర్శించుకోవాలి, వీటన్నిటి గురించి కూడా చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఉన్నటువంటి భరత్ కుమార్ శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శర్మ గారు. శర్మ గారు, మేము చిన్నప్పటి నుంచి వింటున్నాము కాశీ యాత్ర అన్నది ఎంతో వ్యయ ప్రయాసలు, వెళ్ళడమే కానీ రావడం అన్నది ఉందో లేదో తెలియదు అనేసి ఒకప్పుడు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా ఈజీగా వెళ్ళి వస్తున్నారు. అయితే ఈ కాశీ వారణాసికి వెళ్ళి రావడానికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా అన్న, ఎలా వెళ్ళి రావాలి, ఇది నిజంగా ఖర్చుతో కూడుకున్నటువంటి యాత్రనా? అమ్మ, మీరు చాలా మంచి సందేహాన్ని అడిగారు. ఒకప్పుడు కాశీకి వెళ్తే కాటికి వెళ్ళేవారు, కాటికి వెళ్ళినట్టే అన్నటువంటి ఒక నినాదాన్ని చెప్పేవారు. ఆ రోజుల్లో ఇక నుండి మనం 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి అని అంటే నడక మార్గం తప్ప వేరే అవకాశాలు లేవు. తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత అంత దూరం ఉత్తిగా వెళ్ళి దర్శనం చేసుకొని వెంటనే వచ్చేవారు కాదు. మనకు పురాణం ఏం చెప్తుంది అని అంటే, నవమాసాలు కాశీ గర్భంలో, నవమాసాలు మాతృగర్భంలో అని చెప్తుంది. మనకు 9 మాసాలు ఎట్లయితే తల్లి గర్భంలో మనం ఎదిగి నివసించి మనం తిరిగి వస్తాము బయటికి, అదేవిధంగా నవమాసాలు కూడా ఖచ్చితంగా జీవితకాలంలో కాశీ క్షేత్రంలో నివసించాలి అని మనకు చెప్పే నానుడి. దాన్ని మనం 9 రోజుల కిందకి మనం మార్చుకున్నాం, కుదరక మనకు అనుకూలంగా. అటువంటి యొక్క ఈ 9 మాసాలు అక్కడ నిద్ర చేసి మరి కాశీ క్షేత్రం నుండి బయట పెట్టకుండా కాదు, మళ్ళీ తిరిగి రావాలి అని అంటే దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల కాలం పడేటువంటి సమయం. అసలు అక్కడికి వెళ్ళి 2-3 సంవత్సరాలు ప్రశాంతంగా ఉండాలంటే ఇక్కడ భార్య పిల్లలు, వ్యవసాయము, పరిస్థితులు, అన్ని వృత్తి వ్యవహారాలు వదులుకునే వారికి కష్టం. కాబట్టి శేష వయసులో వెళ్ళేవారు, వెళ్తే అటే ఉండేవారు అనేటువంటిది చెప్తూ వచ్చేవారు. కానీ ఈ రోజుల్లో మనం ఉదయం వారణాసికి వెళ్ళి దర్శనం చేసుకుని సాయంకాలం తిరిగి వచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి యొక్క రవాణా సౌకర్యాలు, విమాన మార్గాలు అన్నీ మొదలైన తర్వాత అసలు అటువంటి యొక్క కష్టతరమైనటువంటి యొక్క పరిస్థితి అనుకునే పరిస్థితి కాదు. ఇప్పుడు మనం కాశీ గురించే అప్పుడు కాటికి వెళ్ళిన వారు అనేవారు, ఇప్పుడు దేశ విదేశాలు దాటి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి కాశీ అనేటువంటి ఒక పదం వినంగానే తెలుగు వారిలో జీవితకాలంలో, ముఖ్యంగా పెద్దవారు గమనిస్తే జీవితకాలంలో ఒక్కసారైనా కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి యొక్క కోరిక వారి మనసులో ఎప్పుడు మిగిలిపోయి ఉంటుంది. అది నా లైఫ్ టైం డ్రీమ్ అని చెప్పేటువంటి ఆలోచన ఎప్పుడు మిగిలిపోయి ఉంటుంది. అయితే కాశీ అనేటువంటి క్షేత్రం అనేటువంటిది ఎంత విశేషమైనటువంటిది అంటే, మన ప్రపంచ దేశాల్లోనే మొట్టమొదటి అత్యధికమైనటువంటి ఒక ఓల్డెస్ట్ సిటీ ఏదైనా ఉంది అంటే అది వారణాసి అట. మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఓల్డెస్ట్ సిటీ అని టచ్ చేస్తే కూడా మనకు వారణాసి అని వస్తుంది. కాబట్టి వరుణా నది, అస్సీ నది, ఈ 2 నదుల మధ్యలో ఉన్నటువంటి యొక్క క్షేత్రమే వారణాసి అని. ఇదంతా కూడా మహాశ్మశానం, ఆనందవనము అని చెప్తుంది మనకు మహాసంకల్పం ఏదైతే కాశీ సంకల్పం ఉంటుందో. కాబట్టి త్రికంటక విరాజితే మహాశ్మశానే ఆనందవనే మహామణికర్ణికా క్షేత్రే వరుణ అస్సి నదీ మధ్య అని మనకు విశేషమైన సంకల్పం చెప్తుంది కాశీ సంకల్పం. కాబట్టి మన సంకల్పానికి కాశీ సంకల్పానికి చాలా తేడా ఉంటుందమ్మా. కాబట్టి ఒకసారి ఆ సంకల్పంలో గమనిస్తే మనం ఇక్కడంతా కూడా జీవించడానికి అనుక్షణం మరణిస్తూ ఉన్నాం. కానీ ఒక వారణాసి మాత్రం, కాశీ క్షేత్రం మాత్రం మరణం కోసం ఎదురు చూస్తూ మనిషి జీవించినటువంటి ఒక ప్రదేశం. అక్కడ అణువు కంకర్ మే శంకర్ హై అని అంటుంటారు. కాబట్టి అంత విశేషమైనటువంటి యొక్క సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు నివసించి ప్రతిరోజు ఏదో ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళు భిక్ష చేసేటువంటి యొక్క నగరం ఏదైనా ఉంది అంటే, మహాక్షేత్రం ఏదైనా ఉంది అంటే కాశీ నగరము అని చెప్తాం మనం. అటువంటి ఈ యొక్క కాశీలో సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు నివసిస్తున్నారు అని అంటే, ఈయన అసుర పూజితులు, ఒక దేవతలతోనే కాకుండా రాక్షసులతో కూడా పూజింపబడాల్సిన వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక పరమశివుడు మాత్రమే. కాబట్టి అఘోరాలు, సాధువులు, సన్యాసులు, అదేవిధంగా 3 దేవతలు కూడా లయకారకుడు. కాబట్టి ఈయన దర్శనమిత్తం ఖచ్చితంగా రావాలట కాశీ క్షేత్రానికి. అయితే ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక ఈ కాశీ యాత్రతో పాటు ఇంకా దగ్గరలో చాలా చూడవలసిన ఒక ప్రదేశాలు ఉన్నాయమ్మ. అంటే అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి ఇంక ఏ ప్రదేశాలు వదలకుండా అన్నిటినీ మనం దైవ దర్శనాలు చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత మనం ఒక కాశీయాత్రలో ఇన్ని చూడొచ్చా అనుకునేటువంటి ఒక అద్భుతమైన క్షేత్రాల గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాశీ
విశ్వేశ్వరుడు అనేటువంటి వారు జ్యోతిర్లింగం అయితే, విశాలమైనటువంటి ఒక అక్షువులతో అమ్మవారు అనుగ్రహించేటువంటి యొక్క విశాలాక్షిగా ఒక శక్తిపీఠంగా అమ్మవారు దర్శనం ఇచ్చేటువంటిది వారణాసిలో. అదేవిధంగా ప్రయాగే మాధవేశ్వరి, అలహాబాద్ ప్రయాగరాజ్లో మనం త్రివేణి సంగమం ఒడ్డున మనం ఇంకొక అమ్మవారి యొక్క దర్శనం మీరాపురి అనే ప్రదేశంలో మాధవేశ్వరి, రాజరాజేశ్వరి, లలితాదేవి ఈ మూడు ఒకటే పేర్లేట. కాబట్టి అమ్మవారి యొక్క ఈ 3 వేళ్ళు పడే ఒక ప్రదేశంగా అక్కడ ఒక శక్తిపీఠం దర్శనం చేసుకుంటాం. తర్వాత గయా మాంగళ్య గౌరిక, సర్వమంగళాదేవి అమ్మవారి యొక్క వక్షస్థలం పడ్డ ప్రదేశం. కాబట్టి విశేషమైనటువంటి ఈ యొక్క 3 శక్తిపీఠాలు మనం కాశీ యాత్రలు దర్శనం చేసుకోవచ్చట. వీటితో పాటు ప్రతి హిందువు జీవితకాలంలో ఎప్పుడు కోరుకున్నటువంటి యొక్క చిరకాలపు వాంఛ అయినటువంటి అయోధ్య కూడా మనం రాములవారిని ఈ యొక్క టెంట్లలో చూసి దర్శనం చేసుకునే దగ్గర నుంచి ఇప్పుడు వైభవమైనటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఒక దేవాలయంలో దర్శనం చేసుకునే అద్భుతమైన అవకాశం మనకు ఈ జనరేషన్లో ఈ శరీరం దర్శనం చేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి అయోధ్య దర్శనం చేసుకొని అక్కడ నుండి మనం లక్నో ద్వారా నైమిషారణ్యం అనేటువంటి ఒక ప్రదేశం దర్శనం చేసుకోవచ్చమ్మ. నైమిషారణ్య ప్రాంతం అనేటువంటిది మనం ఏ ఇతిహాసం చూసినా ఏ పురాణం చూసినా మన యొక్క వేదాలు శాస్త్రాలన్నిటికీ నిలయము, ముక్కోటి దేవతలే వారి వారి పాద పద్మాలని మోపినటువంటి ప్రదేశం ఈ నైమిషారణ్యం అని. మన 4 వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు అన్నీ కూడా అక్కడ నుండే మనకు పంచబడ్డాయి దేవతల ద్వారా. ఈ యొక్క సూత వ్యాస మహాముని వల్ల అన్నీ మనం వింటూ ఉంటాం. ప్రప్రథమంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం కూడా ఇక్కడే జరిగినటువంటి ఒక ప్రదేశము. అదేవిధంగా దధీచి కూన్ లాంటి యొక్క మహిమాన్వితమైనటువంటి యొక్క మన యొక్క వేదాలన్నిటికి కూడా బేస్ అయినటువంటి యొక్క ఆ యొక్క ప్రదేశం నైమిషారణ్య ప్రదేశం. వాటిని దర్శనం చేసుకుంటే జీవితంలో ఇంతకంటే మించినటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక ప్రదేశం ఇంకోటి ఉండదు అని చెప్పచ్చు. అదంతా కూడా తపోభూమి, పుణ్యభూమిగా పిలువబడితే మనదంతా కూడా కర్మభూమి అంటారు. అంటే మనందరం వ్యాపకంలో జీవించినటువంటి వారమే కానీ అక్కడ ఉత్తరాఖండ్ అనేటువంటి దేవభూమిలో కానీ లేదా ఈ యొక్క తపోభూమి అనేటువంటి ఈ యొక్క దేవభూమి అనేటువంటి అయితే ఈ యొక్క నైమిషారణ్యం ఇదంతా కూడా విశేషమైనటువంటి యొక్క క్షేత్రాలు అని చెప్తారు. కాబట్టి 9 రోజుల నుంచి ఒక 8 రోజుల సమయాన్ని మనం కేటాయించుకోగలిగితే మన ప్రదేశం నుండి వారణాసి, అక్కడ నుండి వారణాసిలో చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి యొక్క ఎన్నెన్నో విశేషాలన్నీ కూడా మనం లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ చూడవచ్చు. అక్కడ నుండి వింధ్యాచల్, సీతామఢి, అలహాబాద్తో పాటు మనం శక్తిపీఠాలు 3 దర్శనం చేసుకుని గయా, అయోధ్య, నైమిషారణ్యం లాంటి విశేషమైనటువంటి క్షేత్రాలు దర్శనం చేసుకోవచ్చినటువంటి అద్భుత యాత్రని ఈ యొక్క కాశీ యాత్రగా చెప్పచ్చమ్మా. అయితే ఈ కాశీ వారణాసి యాత్రకి సెల్ఫ్ డ్రైవ్లో వెళ్ళాలి అంటే ఎలా? అంటే ప్రతి ఒక్కళ్ళకి సెల్ఫ్ డ్రైవ్ అనేది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే కొంతమంది యాత్రల ద్వారా వెళ్తూ ఉంటారు సపోర్ట్ తీసుకొని. వాళ్ళు వెళ్ళి రావడానికి ఏదైనా రూట్ మ్యాప్ లాంటిది ఏమైనా ఉంటే కాస్త మాకు చూపిస్తారా? తప్పకుండా అమ్మా. సహజంగా సొంతంగా కూడా కాశీ యాత్రకు వెళ్ళడానికి చాలా సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి కానీ లేదంటే ప్రతి మేజర్ సిటీస్ నుంచి ఈ ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ సౌకర్యంగా ఉండడం వల్ల మనం వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఏ ఒక్కరినా సరే సొంతంగా వెళ్ళినా లేదా ఎవరి ద్వారా సపోర్ట్ తీసుకొని వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఇబ్బంది పడకుండా ఒక రూట్ మ్యాప్ ద్వారా వీరికి ఏవేవి దర్శనం చేసుకోవచ్చు, ఎలా వాళ్ళ యొక్క డే మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నైట్ స్టే చేయాలనేటువంటి ఒక సకల ఇన్ఫర్మేషన్ అందరినీ కూడా మన ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా వారికి అందించేటువంటి ఒక అవకాశాన్ని ఒకసారి మనం గమనిద్దామమ్మా. ఒకసారి అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వారణాసి కాశీ యాత్రకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మనం కాశీ అన్న, వారణాసి అన్న, అదేవిధంగా బనారస్ అన్న ఈ 3 ఒక ప్రదేశానికి సంబంధించినటువంటివే. నకాశీ, సదృశీపురి అని ఇందాక చెప్పుకున్నాం. కాశీని ముంచినటువంటి సుందరమైన ప్రదేశం లేదని చెప్తున్నాం. సో ఈ యొక్క వారణాసి అనేటువంటిది సాక్షాత్తు కంకరమే శంకర హై అనేటువంటి ఒక ప్రదేశం అని చెప్తున్నాం. ఈ వారణాసి అనేటువంటి ఒక క్షేత్రంలో శివపార్వతులు సాక్షాత్తు కొలువై ఉన్నటువంటి ఒక ప్రదేశం అని చెప్తున్నాం. మనం ఇక్కడంతా బ్రతకడం కోసం చస్తూ ఉంటే ఈ యొక్క మహా శ్మశానం అనేటువంటి ఈ వారణాసి క్షేత్రంలో మాత్రం మరణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి మహా గొప్పదైనటువంటి ఒక క్షేత్రం ఈ వారణాసి క్షేత్రం. అయితే ఈ వారణాసికి ఆనందవనం, మహాశ్మశానం, మణికర్ణికా క్షేత్రం అని ఎన్నెన్నో సంకల్పంలో కూడా మనకు విశేషంగా చెప్తూ ఉంటారు. ఇది మహాశ్మశానమట, ఆనందవనమట,
సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరు నివసించేటువంటి ప్రదేశము అని చెప్తారు. ఒకసారి మనం ఇంతకుముందు గమనిస్తే రవాణా సౌకర్యాలు లేనప్పుడు కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అనేవారు. ఇప్పుడు ఒకటే రోజుల్ని పొద్దున వెళ్ళి ఫ్లైట్లో వారణాసిలో కాలభైరవుడిని, అదేవిధంగా అన్నపూర్ణ విశాలాక్షి అమ్మవారిని, కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని సాయంకాలమే మనం హైదరాబాద్ వచ్చేటువంటి రవాణా సౌకర్యం అంత బాగా పెరిగిపోయింది కాబట్టి ఉదయం డైరెక్ట్ ఫ్లైట్లు, ఈవినింగ్ డైరెక్ట్ ఫ్లైట్స్ అయిపోయాయి కాబట్టి వారణాసి నుంచి హైదరాబాద్ కానీ మిగతా ప్రదేశానికి కానీ సో ఈ యొక్క వారణాసికి వెళ్ళడానికి ఇప్పుడు చాలా సులువైనటువంటిది. ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చేసేటువంటిది కాబట్టి అంత కష్టమైనటువంటి ఒక పని కాదు. కాబట్టి ఈ రోజుల్లో కాశీకి మనందరం మ్యాక్సిమం వెళ్ళే ఉంటాం. అయితే చాలామంది ఇంకా వెళ్ళని వారి కొరకు ఈ యొక్క సూచన సలహాలు ఎవరు ఉపయోగపడతాయేమో అనేటువంటి ఒక చిన్న ఆలోచనతో మనం ఇంకొద్దిగా డెప్త్గా ఈ యొక్క వారణాసి యాత్ర గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మనం ఇప్పుడు మ్యాప్లోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో దట్ మనకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఎంత డిస్టెన్స్ ఉంది, ఎన్ని డేస్ పడుతుంది అనేటువంటిది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మనం వారణాసి సంబంధించినటువంటి ఈ కాశీ యాత్ర అనగానే ఓన్లీ వారణాసి కాకుండా చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా మ్యాక్సిమం ప్లేసెస్ని ఏమేమి కవర్ చేయొచ్చు అనేటువంటి దాంతో మనం ఈ రూట్ మ్యాప్లో చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి కానీ లేతే ఏ ఇతర ప్రదేశం నుంచి అయినా సరే మ్యాక్సిమం డైరెక్ట్గా వారణాసికి ట్రైన్స్ ఉన్నాయి ఎవ్రీడే. అదేవిధంగా ఎక్కువ టైం మనది వేస్ట్ కాకూడదు అనుకున్నప్పుడు ఫ్లైట్స్ కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ అనేటువంటి వారణాసికి ఉన్నాయి. కాబట్టి మనం ఈ రెండింటిని చూస్ చేసుకుని ప్లాన్ చేసుకోవాలి మన జర్నీ అనేటువంటిది. చాలామంది అనుకుంటారు ట్రైన్లో వెళ్ళడం చీప్ అని. ఫ్లైట్ జర్నీ అండ్ ట్రైన్ జర్నీ కంపేర్ చేస్తే ట్రైన్లో ఒకవేళ స్లీపర్ క్లాస్ కాకుండా ఇవాళ రేపు అందరూ కనీసం బేసిక్ కంఫర్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి థర్డ్ ఏసీ ట్రైన్ తీసుకుంటే ఒక 2000 రూపీస్ అవుతుంది. అప్ అండ్ డౌన్ 4000 రూపీస్. సో ఈ 4000 ఒక పక్కన మన మైండ్లో పెట్టుకుంటే అదే ఒక 3-4 మంత్స్ ముందే మనం ప్లాన్ చేసుకుని ఫ్లైట్ బుక్ చేసుకుని 10,000 రూపీస్లో అప్ అండ్ డౌన్ మనం ఫ్లైట్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ 4000, ఇక్కడ 10,000, 6,000 గ్యాప్ ఉంది మధ్యలో. ఈ 6,000 రూపీస్లో మనం రోజు కనీసం ఒక 500 రూపీస్ మనం వాటర్ బాటిల్స్, ఫుడ్ అని లెక్క వేసుకుంటే ట్రైన్ జర్నీలో ఆల్మోస్ట్ 2+2 4 డేస్ మనం జర్నీకి తీసేస్తే ఒక 2000 రూపీస్ పోయాయి. అంటే 4000 డిఫరెన్స్ ఉంది. మన 4 డేస్ని ఒక రోజు మన విలువ 1000 రూపాయల లెక్క వేసుకున్నా కూడా ఆ 1000 రూపాయలు 4 రోజులు సరిపోతుంది. కాబట్టి ఈ రకంగా చూస్తే ట్రైన్ చీపా, ఫ్లైట్ చీపా అనుకుంటే మనం టైం అనేటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ట్రైన్ కంటే ఫ్లైటే చీపు అని చెప్పచ్చు. సో మనం దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. ఎవరి యొక్క వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను బట్టి వారు ట్రైన్ ఆర్ ఫ్లైట్ చూస్ చేసుకొని మనం హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా వారణాసి వెళ్ళిపోవచ్చు. ఈ వారణాసి వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్ అయితేనేమో మధ్యాహ్నం 3 o'clock వెళ్తుంది. ఫ్లైట్ అయితే ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉన్నాయి కాబట్టి అన్నింటిని చూస్ చేసుకొని ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ ఒక 1.5 hours, ట్రైన్ అయితే 30 minutesలో ఈ వారణాసి అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళచ్చు. ఈ వారణాసి అనేటువంటి ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఆ వెళ్ళినటువంటి రోజంతా కూడా రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ మనం 3 o'clockకి కాశీ విశ్వనాథ టెంపుల్కి అభిషేకానికి మనం వెళ్తే 4 o'clock వరకు అభిషేకం అని కూడా పూర్తి చేసుకొని ఈ విశ్వనాథుని దర్శనం కాగానే బయటికి రాగానే అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకుంటాం. అన్నపూర్ణ అమ్మవారి దగ్గర కుంకుమార్చన వ్యవహారం కూడా చేసుకోవచ్చు. ఈ అభిషేకానికి సుమారుగా ఒక 2,000 రూపాయల్లో సామాగ్రితో సహా, టికెట్తో సహా, పురోహితుల యొక్క దక్షిణతో సహా ఇక్కడ పూర్తయిపోతుంది. వన్స్ ఈ యొక్క వారణాసిలో ఈ యొక్క అభిషేకం పూర్తి కాగానే అన్నపూర్ణ అమ్మవారి దర్శనం దగ్గరలోనే ఉంటుంది. ఇదే వారణాసిలోనే కాశీ విశాలాక్షి అమ్మవారు, విశాలమైన కళ్ళు కలటువంటి అమ్మవారు కాబట్టి విశాలాక్షి అయింది. ఆవిడ జ్యోతిర్లింగం, శక్తిపీఠం కట్. ఈ కాశీలో మనం విశ్వేశ్వరుడి కాశీ విశ్వనాథ దర్శనం పూర్తి చేసుకొని ఇక్కడ నుండి అన్నపూర్ణ అమ్మవారి దర్శనం చేసుకుంటాం. అక్కడ నుండి విశాలాక్షి, విశాలమైన అక్షువులు అంటే కళ్ళు కన్నటువంటి అమ్మవారుగా శక్తిపీఠం కాబట్టి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటాం. మనం ఈరోజు 7 లోపల మనం ఇక్కడ తొందరగా పూర్తి చేసుకొని కేవలం ప్రతిరోజు 8 o'clock వరకు మాత్రమే ఉండేటువంటి వారాహి అమ్మవారి దేవాలయం కూడా దగ్గరలో ఉంటుంది. ఆ వారాహి అమ్మవారి టెంపుల్ని మనం పైనుండి చూస్తూ అమ్మవారి యొక్క పాదాలను వైపు, శిరస్సు వైపు చూస్తాం. కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ వారాహి అమ్మవారి దర్శనం చేసుకోవాలని చాలా ప్రతీక, చాలా విశేషమైనటువంటి క్షేత్రం. సో ఖచ్చితంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలని చెప్తారు.
వన్స్ ఈ అన్నపూర్ణ, విశాలాక్షి, అదేవిధంగా విశ్వేశ్వరుడిని ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఒక గంగ ఒడ్డులో ఉన్నటువంటి ఒక వారాహి అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసుకొని దెన్ ఆ రోజే మనం లోకల్ సైట్ సీయింగ్స్లో గవ్వలమ్మ గుడి, అదేవిధంగా ఈ యొక్క వారణాసిలోనే మనకు లోకల్ సైట్ సీయింగ్లోనే కాలభైరవుడు దర్శనం, అదేవిధంగా వ్యాసకాశి, హనుమాన్ గడి, తులసి మానస్ మందిర్, దుర్గా టెంపుల్, మన యొక్క బిర్లా మందిర్లా అనే మినీ బిర్లా మందిర్, ఇటువంటి ప్లేసెస్ అన్నీ చూడాల్సినటువంటివి ఈ లోకల్ సైట్ సీయింగ్లో. మృత్యుంజయన్ టెంపుల్, ఇలా వినాయకుడికి సంబంధించినటువంటి దేవాలయాలు, చాలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకుంటాం. దుండి గణపతి, సాక్షి గణపతి లాంటి టెంపుల్స్ కూడా ఈ యొక్క వారణాసి లోకల్ సైట్ సీయింగ్ మొత్తం కవర్ చేయాలంటే ఒక డే అంతా పడుతుంది. ఆ వారం మనం సమయం ఉంటే గంగా హారతికి ఆ రోజు ఈవినింగే వచ్చేసి 6 నుండి మొదలు పెడితే సన్లైట్ సెట్ కాకముందే డే లైట్ ఉన్నప్పుడే ఈ గంగకు సంబంధించినటువంటి వరుణా నది, అస్సీ నది అని 2 నదుల మధ్యలో మనకి ఘాట్స్ అన్నీ ఉంటాయి. యాక్చువల్ 108 ఘాట్లు అవి, కానీ మనకు ప్రసిద్ధమైనటువంటి ఘాట్స్ అన్నీ కూడా 64 ఘాట్లు అని చెప్తారు. వరుణా నది, అస్సీ నది మధ్యలో ఉంది కాబట్టి ఈ ప్రాంతము వారణాసి అయింది. సో మనం పడవల్లో అన్ని యొక్క ఘాట్స్ని దర్శనం చేసుకుంటూ ఆ నీటిని మనం మన యొక్క శిరస్సు పైన చల్లుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ నారద ఘాట్ అని ఒకటి ఉంటుంది, అక్కడ మాత్రం నీళ్ళు చల్లుకోవడం వల్ల గొడవలు అవుతాయని చెప్పి నీలాపనిందర పొందుతారని చెప్తారు. కాబట్టి ఆ నారద ఘాట్లో ఒకటి నీళ్ళు చల్లుకోకుండా ఉంటారు. ఈ 64 ఘాట్స్ అన్ని చూసిన తర్వాత ఇక్కడ నుండి గంగా హారతి కూడా చూసుకుంటారు. మనం లోకల్ సైట్ సీయింగ్కి వెళ్ళి సమయం ఎక్కువైపోతే ఇక్కడ మనం ఆ గంగా హారతి నెక్స్ట్ రోజు చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మళ్ళీ డే 2 ఇక్కడ మనం అన్ని పూర్తి చేసుకున్నాం. డే 2 నైట్ ఇక్కడ స్టే చేసాం. ఆల్రెడీ వచ్చిన రోజు ఒక రోజు ఇక్కడ స్టే చేసాం. సో వచ్చిన రోజుతో లెక్క వేసుకుంటే ఒక నిద్ర ప్లస్ 2వ రోజు కూడా ఇక్కడ నిద్ర అయిపోయింది. 3వ రోజు పొద్దున్న లేచిన తర్వాత మనం ఫస్ట్ రోజు ఆల్రెడీ అభిషేకం చేసుకున్నాం కాబట్టి, అంటే 2వ రోజు మన టూర్లో మనం అభిషేకం చేసుకున్నాం కాబట్టి సేమ్ డే మనం కాశీలో పిండ ప్రదానం లాంటివి చేయకూడదు అంటారు. కాబట్టి 3వ రోజు పొద్దున మళ్ళీ ఒకసారి గంగా స్నానంకి లేదా మళ్ళీ కాశీ విశ్వనాథుని, అన్నపూర్ణ, విశాలాక్షి, మనం ఒకవేళ ఏదైనా అవకాశం లేకుండా ఇక్కడ అమ్మవారిని మనం వారాహిదేవి టెంపుల్ ఏమైనా మిస్ అయి ఉంటే మన 3rd డేలో కవర్ చేసేసుకొని అక్కడ నుండి ఈ యొక్క కేదార్ ఘాట్లో మనకు పితృ కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి. ఒక 1500 నుంచి 2000 రూపాయల్లో ఇక్కడ మనం కాశీ వెళ్ళినటువంటి వారందరూ ఎవరైనా పితృదేవతలు గతించున్న వారు ఉంటే వారి తరపున వీరు ఇక్కడ పిండ ప్రదానం చేసుకొని వారి శక్తి తగ్గట్టుగా ఏదైనా సరే దాన ధర్మాలు ఇక్కడ చేసేటువంటి ఒక ప్రదేశము. సో ఇక్కడ అవన్స్ అది పూర్తి చేసుకొని మధ్యాహ్నం లోకల్ సైట్ సీయింగ్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే కూడా చూసుకొని నెక్స్ట్ ఇక్కడ నుండి లోకల్లో ఏదైనా కాస్త బనారస్ శారీస్ లాంటివి, కాశీకి వెళ్తే ఇంకేమైనా తీసుకొచ్చారా అనేటువంటి అడుగుతారు కాబట్టి ఆ ప్రసాదాలు లాంటివి ఏమైనా షాపింగ్ చేసేసుకొని ఇక్కడ సాయంకాలం పూట ప్రతిరోజు 7 o'clockకి 7ంటికి సప్తఋషి హారతి అనేటువంటి అవకాశం ఉంటుంది. మన రోమాలు నిక్క నిల్చున్నటువంటి యొక్క అంత అద్భుతంగా ఈ యొక్క అభిషేకం జరుగుతుంది. ఆ సప్తఋషి హారతి అయిన తర్వాత స్పర్శ దర్శనానికి అవకాశం ఇస్తారు. శివలింగాన్ని ముట్టాలి అనుకున్నటువంటి వారందరూ ఈ ప్రదేశంలో స్పర్శ దర్శనానికి సాయంకాలం సమయంలో ఎదురు చూస్తే అవకాశం ఉంటే ఈ యొక్క స్పర్శ దర్శనం టికెట్ కానీ లేదా సప్తఋషి హారతికి సంబంధించిన టికెట్ కానీ ముందే బుక్ చేసుకోవడం మంచిది. అభిషేకానికి సంబంధించినవి అయితే ప్రతిరోజు దొరికిపోతాయి, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ, వాటికి సంబంధించిన ఇబ్బంది ఉండదు. సో డే 3 నైట్ కూడా మనం ఎక్కడ కూడా పొలిమేర కూడా దాటకుండా 3 days నైట్ మనం కాశీలో స్టే చేసాం ఈ రకంగా ప్లాన్ చేసుకుంటే. నెక్స్ట్ డే 4 మనం ఇక్కడ నుంచి బయలుదేరి బై రోడ్ బస్సులో కానీ లేదా చిన్న వెహికల్ అయినా సరే మన యొక్క కెపాసిటీ ఆఫ్ మెంబర్స్ని బేస్ చేసుకొని ఈ వారణాసి నుండి బయలుదేరి ప్రయాగ్రాజ్ అనేటువంటి ఇప్పుడు పాత పేరు, ఆ తర్వాత అలహాబాద్గా మార్చారు, తిరిగి ప్రయాగ్రాజ్గా ఇప్పుడు మార్చబడింది. ఈ ప్రయాగ్రాజ్ అనేటువంటి ఒక ప్రదేశం అన్నా, త్రివేణి సంగమం అన్నా, అలహాబాద్ అన్నా 3 ఒకటే పేర్లు. ఎట్లయితే వారణాసికి కాశీ, వారణాసి, అదేవిధంగా బనారస్ అని పిలువబడుతుందో ప్రయాగ్రాజ్ అన్న, త్రివేణి సంగమం పాయింట్ అన్న, లేదంటే అలహాబాద్ అన్న 3 ఒకటే ప్లేస్. సో వన్స్ ఈ యొక్క అలహాబాద్ ప్రయాగ్రాజ్ వచ్చిన తర్వాత ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానము,
ఆ యొక్క పడవలో వెళ్ళి మనం ఒక 150 రూపాయలు అలా ఖర్చు చేసుకుంటే సెంటర్ వరకు తీసుకెళ్తారు. గంగా నది ఒకవైపు నుండి, యమునా నది ఒకవైపు నుంచి వస్తుంటుంది. సరస్వతి అమ్మవారు అంతర్వాహిని కాబట్టి ఎక్కడి నుంచి అమ్మవారు ఉద్భవిస్తుందో తెలియదు కాబట్టి ఈ ప్రదేశంలో మనం సరస్వతి అమ్మవారి యొక్క సంగమ ప్రదేశాన్ని మనం అడుగు భాగం నుంచి గమనిస్తాం. కాబట్టి ఈ 3 నదులు గంగా, యమున, సరస్వతి కలిసేటువంటి త్రివేణి సంగమ పాయింట్లో మనం కాస్త స్నానమాచరించి అక్కడ కనుక సంకల్పం చెప్పుకొని మనం నమస్కారం చేసుకొని మళ్ళీ ఒడ్డుకు వచ్చి అక్కడ మనం గంగ పూజ అని ఈ త్రివేణి సంగమం నీళ్ళు ఏవైతే మనం పట్టుకుంటామో అవి ఉత్తిగా మనం డైరెక్ట్గా ఇంటికి తెచ్చుకోకూడదు. ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఇక్కడ గంగ పూజ అని చేయించుకోవాలి. మనం పట్టుకున్నటువంటి ఆ నీళ్ళకి ఆ గంగ పూజ చేసుకున్న తర్వాత ఎవరైనా సరే అవకాశం ఉండి పితృదేవతలకు సంబంధించినటువంటి ఒక కర్తవ్యం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పిండ ప్రదానాలు, సాలగ్రామ దానాలు కూడా చేయొచ్చు. అయితే ఈ అలహాబాద్లో ఎక్కడా జరిగినటువంటి ఒక విశేషమైన కార్యక్రమం ఈ త్రివేణి సంగమంలో జరుగుతుంది. వేణి దానము అని ఎవరైతే భార్యాభర్త అక్కడ పెడతారో వారిద్దరికీ వివాహం చేస్తే ఎలా చేస్తారో అటువంటి క్రతువులాగా చేసి ఆ యొక్క త్రివేణి సంగమంలో వారి యొక్క జడను వేయించి భర్త ద్వారా జడ యొక్క కొసల్ని ఒక 3 కత్తెరలు చిన్నగా కత్తిరింపజేసి భర్తతో భార్యకిచ్చి ఈ యొక్క త్రివేణి సంగమం ప్రదేశంలో వదలమని చెప్తారు. అక్కడ ఆ యొక్క కురులు ఏవైతే వేణి అనేటువంటి వెంట్రుకలు ఉన్నాయో అన్నీ నీళ్ళలో మునిగిపోతాయి అన్నమాట. ఇదే విధంగా సీతమ్మవారి ఈ ప్రదేశంలో చేయడం వల్ల భూదేవి ఆ నీళ్ళని ఆ యొక్క వెంట్రుకలను స్వీకరించింది అని అమ్మవారు ఎందుకు అలా జరిగింది అంటే స్త్రీ యొక్క సకల దోషాలని నేను స్వీకరిస్తానమ్మా ఇక్కడ అని చెప్తుంది. కాబట్టి అప్పుడు సీతాదేవి అడిగిందట, ఇక్కడికి వచ్చి నాలాగా ఎవరైనా సరే వేణిదానం చేస్తే వారందరికీ ఆ సకల స్త్రీ యొక్క దోషాలు పోగొట్టమని సీతాదేవి అడిగినటువంటి కోరిక మేరకు భూదేవి సకల స్త్రీల యొక్క దోషాలన్నీ తీసుకుంటుంది. స్త్రీ యొక్క సకల దోషాలని నివృత్తి చేసుకునేటువంటి ఒక అవకాశం అని చెప్తారు. ఇక్కడ ఆ వేణిదానం కూడా పూర్తి చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసుకొని నెహ్రూ గారి యొక్క ఇల్లు ఆనంద్ భవన్ అనేటువంటి ఒక ప్రదేశం కూడా ఇక్కడ నుంచి జస్ట్ 2-3 కిలోమీటర్స్లోనే ఉంటుంది. ఒక మండే రోజు మాత్రమే నెహ్రూ గారి ఇల్లు ఆనంద్ భవన్ క్లోజ్లో ఉంటుంది. సో నెహ్రూ గారి ఇల్లు కూడా చూసేసుకొని లంచ్ చేసేసుకొని మనం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వారణాసి వెళ్తూ ఉండగానే మనం కొద్ది దూరంగా వెళ్ళి ఒక 40 కిలోమీటర్స్ డైవర్ట్ అయితే సీతామడి అని సీతమ్మవారు భూమిలోకి వెళ్ళినటువంటి ఒక ప్రదేశాన్ని చూడొచ్చు. చాలా సుందరమైనటువంటి ఒక ప్రదేశం ఇది. ఈ సీతామడి చూసుకొని మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి మళ్ళీ మనం డైవర్ట్ అవుతే వింధ్యాచల్ అనేటువంటి ఒక ప్రదేశానికి ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క పీఠస్థానము. వింధ్యవాసిని అమ్మవారి టెంపుల్ చాలా విశేషమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది. ఇది 108లో ఒక శక్తిపీఠము. ఇక్కడ దర్శనం చేసేసుకొని వన్స్ ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి మనం బ్యాక్ వారణాసి వచ్చి డే 4 నైట్ కూడా మనం 4వ రోజు రాత్రి కూడా వారణాసిలో స్టే చేస్తున్నాం. నెక్స్ట్ డే 5 అర్లీ మార్నింగ్ మనం 3కి అలా బయలుదేరితే మనం మ్యాక్సిమం 4 to 5 అవర్స్ హైవే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం బస్సులో బయలుదేరేసి బై డ్రైవ్ గయా వెళ్ళిపోగలుగుతాం. మనం ఈ యొక్క గయకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూడా విష్ణుపాద మఠం అని ఉంటుంది. ఇక్కడ ఫ్రెషప్స్ కావడానికి అన్ని కూడా అవకాశాలు చూసుకొని ఈ విష్ణుపాద మఠానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఎవరైతే పితృ కార్యక్రమాలు చేస్తారో వారందరికీ ఇక్కడ సామాగ్రి, రక్తమాల, భగవద్గీత ఇవన్నీ కూడా ఇచ్చి చాలా శ్రద్ధగా పిండ ప్రదానం చేయిస్తారు. గతించినటువంటి ప్రతి తల్లిదండ్రులు ఇక్కడ విష్ణుపాద మఠంలో ఈ విష్ణుపాదం మీద నా కొడుకు ఒక్కసారైనా వచ్చి పిండ ప్రదానం చేస్తే నాకు రుణ విమోచన అవుతుందని ఎదురు చూస్తుంటారట. కాబట్టి గతించిన ప్రతి ఒక్కరూ ఇక్కడ ఖచ్చితంగా విష్ణుపాదం దగ్గర మనం పిండ ప్రదానం చేయాలి అంటారు. ఆడవారు ఎవరైనా వెళ్ళినా లేదంటే గతించిన వారు తల్లిదండ్రులు ఉన్నవారు ఎవరైనా వెళ్ళినా ఇక్కడ ఒక వటవృక్షము అని ఉంటుంది. అక్కడ కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలన్నింటిలో ఏదో ఒకటి వదిలిపెట్టారట. గాయకు వెళ్తే మనం ఏం చేస్తున్నాము, కాయో పండో ఆకో వదిలేస్తాం. కానీ అసలు వదిలేయాల్సినటువంటివి ఏమంటే హర్షడ్ వర్గాల్లో ఏదైనా ఒకటి వదిలేయమని చెప్తారు. ఇవాళ వదిలేయడం కష్టంగా భావించిన వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన కాయనో పండో లాంటివి ఏదైనా వదిలేసి ఇక్కడ వటవృక్షం దగ్గర పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క భోజన కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని ఈ యొక్క ప్రదేశంకి ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ గయలోనే మనకు గయా మాంగళ్య గౌరిక అని అమ్మవారి యొక్క వక్షస్థలం పడేటువంటి ఒక ప్రదేశము. సర్వమంగళాదేవి అని కూడా పిలుస్తారు ఆవిడని. చాలా విశేషమైనటువంటి శక్తిపీఠము.
అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ నుండి ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ సాయంకాలం బుద్ధగయ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్తాము. ఇది ఇంటర్నేషనల్ ప్లేస్, బుద్ధుడికి జ్ఞానోదయం అనేటువంటి ఒక ప్రదేశము. ఇది మాత్రమే ఇక్కడ విశేషము. దీని పక్కన చాలా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉంటాయి. అవన్నీ ఇంటర్నేషనల్ కంట్రీస్ వాళ్ళందరూ వచ్చి అక్కడ వారి యొక్క స్తూపాలా కట్టుకున్నారు. సో బోధ్ గయా అనేటువంటిది మాత్రమే మెయిన్ విశేషమైనటువంటిది. అది చూసుకొని మనం ఆల్మోస్ట్ డిన్నర్ టైంకి మనం కొంచెం బయలుదేరేస్తాం. 6-7కి బయలుదేరి ఎక్కడో దగ్గర డిన్నర్ చేసేసుకొని వెంటనే ఈ యొక్క బోధ్ గయా నుంచి డైరెక్ట్గా ఒక 10 కిలోమీటర్లే గయా, అక్కడ నుండి హైవే ఎక్కేసి మనం మళ్ళీ వారణాసి వచ్చి ఏ రాత్రి అయినా సరే 5th డే కూడా మనం ఇక్కడే హాల్ట్ చేసేస్తాం. సో 1, 2, 3, 4, 5 మనం వారణాసిలోనే హాల్ట్ పెట్టుకొని వారణాసి అంతా 2 డేస్లో కంప్లీట్ చేసుకొని వారణాసిలో కంప్లీట్ అయిన తర్వాత ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్ త్రివేణి సంగమం వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రెండు చాలా విశేషమైనట్టు కాబట్టి సీతామఢి వింధ్యాచల్ కూడా చూసుకొని వారణాసి వచ్చేసి అక్కడ నుండి గయ పూర్తి చేసుకుని వచ్చేసాం. సో ఇక్కడ పాదాలు, నాభి, శిరము ఈ 3 ప్రదేశాల్లో మనం పిండ ప్రదానం లాంటి వ్యవహారాలు పూర్తి చేశాం. ఖచ్చితంగా ఈ 3 ప్రదేశాల్లో పిండ ప్రదానం ఒక్కసారిన చేయాలి అని చెప్తారు. వన్స్ ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ వారణాసి వచ్చేసి నెక్స్ట్ రోజు మనం అయోధ్యకు బయలుదేరుతాం. డే 6. ఇది 219 కిలోమీటర్లు, 219 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్ చాలా బాగుంటుంది, ఇబ్బంది లేదు. ఇక్కడ మనం కొత్తగా ఇప్పుడు ఎలాగో రాముల వారి యొక్క మందిరం పూర్తయింది కాబట్టి రాముల వారి దర్శనము, అదేవిధంగా నూతనంగా నిర్మాణం అనేటువంటి బలరాముడు దర్శనం చేసుకుని సీతమ్మ వారి వంట స్థలము, హనుమాన్ గడి ఇటువంటివన్నీ విశేషమైనటువంటి యొక్క లోకల్ సైట్ సీయింగ్లో సరయూ నది ఇవన్నీ చూసుకొని మనం లోకల్ సైట్ సీయింగ్ అయోధ్య అంతా పూర్తి చేసుకొని అక్కడ నుండి మనం ఈవినింగ్ టైంలో ఒక 159 కిలోమీటర్స్ మళ్ళీ హైవే ఉంటుంది మొత్తం, లక్నో వచ్చేస్తాం. లక్నో మీదుగా మనం నైట్ 8-8:30 వరకు డిన్నర్ టైం వరకు మనం నైమిషారణ్యం అనేటువంటి ఒక ప్రదేశానికి వచ్చేస్తాం. లక్నో నుండి నైమిషారణ్యంకి 91 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ నైమిషారణ్యంలో వచ్చి స్టే చేస్తాం. డే 6 నైట్. డే 7 మార్నింగ్ నైమిషారణ్యంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి క్షేత్రాన్ని చూస్తాం. చక్రతీర్థం. కలియుగ ప్రారంభంలో ధర్మం నిలబడడానికి ఒక జ్ఞానయజ్ఞం చేద్దామనుకుని బ్రహ్మదేవుడు ఒక చక్రం వదిలితే అది ఎక్కడ వెళ్ళి పడితే అదే మనం యజ్ఞం చేయడానికి విశేషమైన ప్రదేశం అని చెప్పి ముక్కోటి దేవతల సమక్షాన ఈ చక్రాన్ని వదిలితే ఆ చక్రం వచ్చి అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూపాతాల లోకాలు మొత్తం తిరిగి వచ్చి ఇక్కడ పడిందట. మన భారతదేశంలో, మన భూలోకంలో, మన భారతవర్షంలో, భరతఖండంలో. కాబట్టి చాలా విశేషమైనటువంటి ఒక ప్రదేశము. ఈ నైమిషారణ్య ప్రాంతం, నైమి అంటే బండి చక్రము అని అర్థం. నైమి అనేటువంటి ఒక ప్రదేశం, నైమి అనేటువంటి ఒక పదార్థం వచ్చి పడింది కాబట్టి దీన్ని నైమిషా అరణ్యము అని పిలుస్తారట. సో వన్స్ ఇక్కడ నైమిషారణ్య ప్రదేశంలో ఈ చక్రతీర్థంలో స్నానమా లేదా ప్రోక్షణ చేసుకొని ఇక్కడే గోమతి నది అని ఉంటుంది. ఆ గోమతి నదిలో కూడా స్నానం చేయొచ్చు లేదా ప్రోక్షణ చేసుకోవచ్చు. చాలా విశేషమైనటువంటిది. ఈ గోమతి నది దగ్గర మనం ఒక కాయ వేస్తే బరువుగా ఉన్నది లోపలికి వెళ్ళిపోతుంది, మన కోరిక నెరవేరేలాగా ఉంటే పైకి వస్తుంది. పాలు పోస్తే ఈ గోమతి నదిలో రుద్రావట్ అనేటువంటి ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ పాలు పోస్తే శివలింగం లోపల ఉన్నటువంటి శివలింగం నీళ్ళలో నుంచి తీసుకుంటుందని చెప్తుంది. అదేవిధంగా బిల్వదళం వేస్తే నీళ్ళలో స్ట్రైట్గా వెళ్ళి నీళ్ళలో మునిగిపోతుంది ఆకు. సో ఇది చాలా విశేషం. బరువుగా ఉన్న పండు తేలాలి, బరువుగా ఉన్న పండు మునగాలి, ఆకు తేలాలి. కానీ ఇక్కడ రివర్స్గా మన యొక్క ఫలితాన్ని ఆశీర్వదించేలాగా పండు తేలి ఆకు లోపలికి వెళ్తుంది అన్నమాట. సో రుద్రావర్తి అన్న ప్రదేశము, చక్రతీర్థము. మనకు నైమిషారణ్యంలోనే మొట్టమొదటిగా సూత ఉవాచ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం శౌనకాది మహాములకి సూత మహాముని వారు ఇక్కడ నుంచి చెప్పారు కాబట్టి ఆ గద్దె సూత గద్దె. అదేవిధంగా అక్కడ నుండి వ్యాస గద్దె. 4 వేదాలు, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అదేవిధంగా యజుస్సామ అధర్వణ వేదాలన్నీ కూడా విభజించినటువంటి ఒక ప్రదేశం అని చెప్తారు కాబట్టి ఆ యొక్క వ్యాస గద్దె. అదేవిధంగా ఎన్నో విశేషమైనటువంటి యొక్క దధీచీకుండ అనేటువంటి యొక్క ప్రదేశము లాంటివన్నీ ఎన్నో మన ఇతిహాసము, మన యొక్క సాంప్రదాయాలు, మన యొక్క పురాణాలన్నిటికీ ఇదే నిలయము అని చెప్తారు నైమిషారణ్యం. ఇదంతా కూడా దేవభూమి, తపోభూమి అంటారు. మనది కర్మభూమి అవుతే ఈ యొక్క దేవభూమి అని పిలుస్తారు, తపోభూమి అంటారు. ఇప్పటికీ తపస్సు చేసుకున్నటువంటి ఒక మహానుభావులందరూ ఈ నైమిషారణ్యంలో కొలువై ఉన్నారని చూస్తాము, వింటాము. ఎన్నోసార్లు నేను కూడా ఆ అనుభూతి పొందుతున్నటువంటి ప్రదేశం ఇది. ఈ నైమిషారణ్యంలో డే 7 కూడా స్టే చేసి నైట్ వెంటనే మనం డే 8 మార్నింగ్ మనం బయలుదేరి లక్నో వచ్చేస్తాం ఎర్లీ మార్నింగ్.
ఎర్లీ అవర్స్లో ఫ్లైట్ 10 ఆ టైం వరకు ఫ్లైట్స్ చాలా ఉంటాయి. అక్కడ నుండి ఫ్లై అయ్యి లక్నో నుండి మనం బయలుదేరి నెక్స్ట్ స్ట్రైట్ అవే హైదరాబాద్ ఫ్లైట్లో వస్తే 2 అవర్స్లో రావచ్చు. ట్రైన్లో వస్తే మనం నెక్స్ట్ డే హైదరాబాద్ కానీ లేదంటే ఏ ప్లేస్ నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యామో ఆయా ప్లేస్కి వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది. సో మనం వన్స్ ఒకసారి ఈ వారణాసి యాత్రకు వెళ్తే వారణాసి, ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్, సీతామఢి, వింధ్యాచల్, గయా, బుద్ధగయ, అయోధ్య, లక్నో అండ్ నైమిషారణ్యం ఇన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఇంకా ఈ యొక్క ప్రయాగరాజులో మనం చూడాల్సిన ఒక ముఖ్యమైన ప్రదేశం ప్రయాగే మాధవేశ్వరి అని. ఇక్కడ శక్తిపీఠం కూడా అమ్మవారి యొక్క శక్తిపీఠం ఉంది. చాలామంది ఈ నదికి ఆనుకున్నటువంటిదే శక్తిపీఠాన్ని మాధవేశ్వరి శక్తిపీఠం రాసుంటుంది. ఇక్కడ ఈ యొక్క నార్త్లో ప్రతి అమ్మవారి దేవాలయంకి శక్తిపీఠం రాసుంటుంది. సో చాలామంది మనల్ని సమయం కలిసి వస్తుందని ఇదే శక్తిపీఠం చూపిస్తారు. ఇక్కడ నుండి 10 కిలోమీటర్లు ప్రయాగరాజ్ లోపలికి వెళ్తే మీరాపురి అనే ప్రదేశం ఉంటుంది. అక్కడ శ్రీచక్రాకారంలో మాధవేశ్వరి అయినా, లలితాదేవి అన్న, రాజరాజేశ్వరి అన్న ఒకటే కాబట్టి ప్రయాగే మాధవేశ్వరి శక్తిపీఠం ఇక్కడ దర్శనం చేసుకుంటాం. శక్తిపీఠం మాధవేశ్వరి, వారణాసిలో వచ్చేసి విశాలాక్షి, గయలో వచ్చేసి మనం సర్వమంగళాదేవి, మాంగళ్య గౌరిక. ఈ 3 ప్రదేశాల్లో మనం 3 శక్తిపీఠాలు చూసుకుంటాం. ఈ 3 ప్రదేశాల్లో పిండ ప్రదానం చేసుకుంటాం. చాలా విశేషమైనటువంటి ఈ యొక్క యాత్ర. వెళ్తే 1-2 మాత్రం చూసుకోకుండా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ వారణాసి యాత్ర అయిపోయిన తర్వాత, కాశీ యాత్ర అయిన తర్వాత అక్కడ నుండి గోరఖ్పూర్కు బయలుదేరి గోరఖ్పూర్ నుండి నేపాల్కి వెళ్ళడానికి సొనాలి బార్డర్ నుంచి ఎంటర్ అయ్యి నేపాల్ టూర్ కూడా పూర్తి చేసుకోవచ్చు. కొంతమంది నేపాల్ యాత్ర అంతా పూర్తయిన వాళ్ళు కూడా ఇలా గోరఖ్పూర్ వచ్చేసి అయోధ్య వెళ్ళి అయోధ్య చూసి వారణాసి వచ్చి వారణాసి చూసుకొని హైదరాబాద్ కూడా వస్తారు. సో మన యొక్క వీలుని బట్టి వన్స్ ఒకసారి కాశీ యాత్ర అంటే ఇది పూర్తి చేసుకుంటే, నేపాల్ యాత్రలో అవి పూర్తి చేసుకుంటే ఒక దశల వారీగా మనం షార్ట్ అండ్ స్వీట్గా మనం స్ట్రెయిన్ కాకుండా మనం ఈ యొక్క యాత్రను పూర్తి చేసుకొని రావడానికి అవకాశం. ఈ కాశీ యాత్రకి 365 రోజులు 24 గంటలు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో ఈ నియమ నిబంధనలు ఏమీ లేవు, ఇప్పుడే వెళ్ళాలి అప్పుడే వెళ్ళాలని. కార్తీక మాసం అటువంటి టైంలో కొద్దిగా రద్దీగా ఉంటుంది. ఈ కాశీలో బంగారు అన్నపూర్ణ అమ్మవారి దర్శనం దీపావళి కంటే ముందు త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఈ 3 రోజులు ఇక్కడ బంగారు అన్నపూర్ణ అమ్మవారి దర్శనం జరుగుతుంది. కార్తీక మాసం కంటే ముందు 3 రోజుల్లో మాత్రమే దర్శనం ఇచ్చేటువంటి ఈ యొక్క అన్నపూర్ణ అమ్మవారి దర్శనం చేసుకోవడం కూడా చాలా విశేషం. సో జీవితకాలంలో ఒక్కసారైనా సరే కాశీ విశ్వనాథుని దర్శనము, అదేవిధంగా అన్నపూర్ణ విశాలాక్షి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఈ వారణాసికి వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితిలో మనం మిస్ కాకుండా చూడాల్సినటువంటివి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. సో కాలభైరవుడు చెప్పకుండా మనం ఇక్కడ నుంచి రాకూడదు అంటారు. వారణాసి వెళ్ళిన తర్వాత ఎవడు ఏమనుకుంటున్నా సరే ఆ క్షేత్రానికి వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నాడో ఈ కాలభైరవుడు విని వారణాసిలో ఈ విశ్వనాథుని చెప్తాడు. కాబట్టి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు సరే విమర్శలు కాకుండా మనం భగవంతుని స్మరణ చేస్తూ ఆ యాత్ర చేసుకోవాలని చెప్పడం వల్ల మనం సత్ఫలితాన్ని, సద్గతిని పొందగలుగుతామని చెప్తున్నారు. సో ఈ యొక్క చిన్న ప్రయత్నం వల్ల వారణాసి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ యొక్క అవకాశం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. శర్మ గారు, నిజంగా చాలా చక్కటి రూట్ మ్యాప్ ఇది. ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా దర్శనం చేసుకొని వచ్చేటటువంటి ఒక అద్భుతమైన మ్యాప్ మాకు చూపించారండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.